20 రోజులు గడిచింది. పుష్ప 2 తొక్కిసలాట వివాదం తగ్గేదేలే అన్నట్లుగా రోజు రోజుకు ముదురుతూనే ఉంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి సంచలనంగా మారింది. అల్లు అర్జున్ జాతీయ అవార్డుకు అర్హుడు కాదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదానికి ముగింపు ఎక్కడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓవైపు కోర్టు కేసులతో అల్లు అర్జున్ గడప దాటడం లేదు. మరోవైపు రేవతి కుటుంబానికి మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల భారీ సహాయం అందించింది. రాబోయే సంక్రాంతి సీజన్ తెలుగు నిర్మాతల్లో దడ పెంచుతోంది. ఈ సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ ఏం చేయగలడు? ఇండస్ట్రీ ప్రముఖులు నిర్మాతల చేతిలో ఏముంది? ప్రభుత్వం మెట్టు దిగుతుందా? మళ్లీ అరెస్టు వరకు వెళ్తుందా? ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు నారాయణరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, అలాగే సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే కరాటే కళ్యాణి గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. కేతిరెడ్డి గారు సినీ నిర్మాత, అలాగే సుమిత్రా ఆనంద్ గారు బీఆర్ఎస్ లీడర్స్. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ఇక సంధ్యా థియేటర్ ఘటన ఇటు రాజకీయంగా అటు సినీ పరిశ్రమలో కూడా పెద్ద దుమారం రేపింది అనుకోవాలి. ముందుగా నారాయణరాజు గారు మీరు చెప్పండి, ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో అసలు బాధితులు ఎవరు, బాధితులు ఎవరు అనుకోవాలి? మీరు అన్నట్టుగా సంధ్యా థియేటర్ ఇష్యూ ఒక 20 days గా యాక్చువల్గా అది మొదటి 2-3 రోజులు దానికి అంత హైలైట్ అయ్యి కాలేదు. ఆ క్రమంలో ఒక కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేశాకే ఇది ఒక ప్రచారంలోకి వచ్చింది, ప్రజల్లో కూడా ఉలిక్కి పడేట్టుగా చేసింది. ఆ తర్వాత ఈ వివాదం చాలా తీవ్ర రూపం దాల్చింది. తొక్కిసలాట, ఒక మహిళ మృతి చెందడం అనేది ఎవరైనా బాధపడే విషయమే, ఆందోళన వ్యక్తం చేసే విషయమే. అయితే ఇది జరిగిన విషయం థియేటర్ విషయాన్ని పక్కన పెడితే కొన్ని సభల్లో, కొన్ని మహాసభల్లో, కొన్ని ర్యాలీల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. అయితే A11గా ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ కొంత ఆశ్చర్యం కలిగించింది. నేను లీగల్ విషయాల జోలికి వెళ్ళడం లేదు. అయితే అల్లు అర్జున్ని దోషిగా చూపెట్టడం మీదనే కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జరిగిన సంఘటనలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు కాదు. దీన్ని ఆ కోణంలో చూడడం కూడా సబబు కాదనిపిస్తుంది. సినిమా వాళ్ళు కాస్త సున్నిత మనస్కులు. ప్రజల్లో ఏమవుతుంది, ప్రజల్లో రాజకీయాల్లో ఏమవుతుంది, నిత్య జీవితంలో ఏం జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎక్కువగా పరిశీలించరు. ఉదాహరణకు అల్లు అర్జున్ విషయానికి వస్తే బై బర్త్ నుంచి అతను సినీ రంగంలోనే ఉన్నాడు. బయట సమాజం పట్ల బాధ్యత ఉన్నప్పటికీ సమాజంలో హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఏం జరిగింది, ఇప్పుడు థియేటర్లో మహిళ చనిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. నాకు తెలియదని ఆయన అన్నాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ పోలీసులు ఆయన దృష్టికి తెచ్చినప్పటికీ తక్షణం ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఆకస్మికంగా జరిగిన సంఘటన ఇది. అయితే ఇక ఎవరో ఒకరు, ఇప్పుడు విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పోలీసులు కూడా దీనికి తగిన సాక్ష్యాధారాలు మీడియా ముందు ప్రవేశపెట్టారు కాబట్టి దీనికి ఈ ఇష్యూకు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే అల్లు అర్జున్ రూల్స్ బ్రేక్ చేయడం వల్లే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలు జరిగిందనే ఆరోపణలు మెయిన్ గా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇష్యూ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఒక హీరో తన సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లో తను చూడాలనుకోవడం తప్ప. అల్లు అర్జున్ చెప్పినట్టు కాదు, ఆ థియేటర్ ముఖ్యంగా సంధ్యా థియేటర్కు హీరోలు అందరికీ సెంటిమెంట్గా భావించే థియేటర్. చాలా మంది హీరోలు ఆ థియేటర్కి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక అల్లు అర్జున్ వెళ్ళిన సందర్భంలోనే ఈ ఇష్యూ కావడం వల్ల దీన్ని ఒక పెద్దగా చూస్తున్నారు. కానీ ఇదే అల్లు అర్జున్ అదే థియేటర్కు కనీసం ఒక 5 సార్లు వెళ్ళుంటాడు. ఆయన సినిమాలు చూసేందుకు, తన చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు కూడా వెళ్ళి ఉంటారు. సంఘటన వేరు, థియేటర్కి వెళ్ళడం తప్పు అని అనడం సరికాదేమో. ఆయన సినిమానే ఆయన చూసేందుకు వెళ్ళాడు. ఇందులో కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే పోలీసులు చెప్పి ఉన్నప్పటికీ అది ఆయన నోటీసుకు రాకపోయి ఉండొచ్చు. అదే విషయాన్ని ఆయన అంగీకరించారు కూడా. పోలీసుల అనుమతి ఉందన్న ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది అని అన్నాడు. ఒక హీరో థియేటర్కి వెళ్లే ముందు పోలీసు పర్మిషన్ ఉందా, GHMC పర్మిషన్ ఉందా, లేదా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉందా, ఇలాంటి వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉండవు కదా. ఆయన కింద ఉన్న సిబ్బంది లేదా అతన్ని ఎక్కడికైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళు ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. రైట్, సంధ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ అంటే ఏంటి వ్యవహరించిన తీరు సరైంది అనుకోవచ్చు, మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏం లేదమ్మా, కాంగ్రెస్ పార్టీ అనేది సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం అస్సలు కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈరోజు రామానంద స్టూడియో కానివ్వండి, సారథ్ స్టూడియో కానివ్వండి, అన్నపూర్ణ స్టూడియో, ఈరోజు హైదరాబాద్కి ఈ సినీ ఇండస్ట్రీ తరలించిందే కాంగ్రెస్ పార్టీ.
చిత్రపురి కాలనీ కొన్ని అది అందరికి తెలిసిందే. ఆ కాలనీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత రహితంగా, ఒక బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల కేసు నమోదైంది తప్ప ఇవాళ సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని, ఇది సంబంధం లేదు, ఇంతటితో ముగించాలన్నదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే నిజంగా ప్రొడ్యూసర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా నష్టపోవద్దని ఇవాళ ఫిలిం డైరెక్టర్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారికి ఇవ్వడం జరిగింది ఎఫ్డీస్. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది పని చేసినా కూడా, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సంవత్సరాల నుంచి పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్ల కోసం చూసినా కూడా సినిమా ఇండస్ట్రీని పోషించాలి, పెంచి పోషించాలి, వాళ్ళకి మంచి జరగాలి, దాన్ని ఇండస్ట్రీని ఇంకా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని దిల్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారికి ఇవ్వడం కూడా దాని వెనుక కారణం ఏంటంటే అక్కడ దిల్ రాజు గారు ఒక దిల్లున్న వ్యక్తి, ఈ ఇండస్ట్రీ గురించి బాగా ఇప్పుడు టాప్ మోస్ట్ లో ఉన్నారు. సో మేము అనేది ఏంటంటే అక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని హీరో అనేది ఏది ఉన్నా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివాడమ్మా, రియల్ హీరోగా చదవాలి. ఏదో స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి కానీ ఒక సింపుల్ గా నిన్న ప్రెస్ మీట్ పెడితే యావత్ ప్రపంచం, యావత్ తెలంగాణ కూడా చూస్తుంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్తారో చూద్దామని చూస్తుంటే వాళ్ళు ఇంకా అది చేస్తారు. అది అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఏదో ఒక స్క్రిప్ట్ టీవీలో వచ్చిన, ఏదో సినిమాలో ఇచ్చిన స్క్రిప్ట్ చదివినా కూడా సరే తప్పు జరిగింది అని ఒక్క క్షమాపణ చెప్పి, ఈ తల్లి ప్రాణం ఖరీదు వెలకట్టలేనిదని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. అంటే ఇక్కడ అనేది ఏంటమ్మా అంటే అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఎవరు గారు ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద కూడా దాడి జరగడం జరిగింది ఓజేఏసీ వాళ్ళే. అది మా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేని విషయం. అది అంటే ఇది కాంగ్రెస్ తరపున మనుషులే ఈ ఘటన. అంటే ఇప్పుడు కొన్ని మీరు అది విజువల్స్ లో చూడండి, కేటీఆర్ ఎంబడి ఆ అబ్బాయి నిన్న జరిగిన దాడి జరిగిన దాంట్లో ఆ అబ్బాయి కేటీఆర్ ఎంబడి ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే ఈ రోజు ఈ పార్టీలు ఉంటారు, రేపు కాంగ్రెస్ లో ఇంకొకరు ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాకు సంబంధాలు ఉండవు. అలాంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే అందరు బాగుండాలి అన్న కాన్సెప్ట్ ను ముందుకోవాలి తప్ప ఎవరో ఒకరు తప్పు చేస్తే ఇండస్ట్రీకి అంతా మనము అది చేయాలి, దాన్ని ప్రోత్సహించొద్దని. నిజంగా కూడా ఈరోజు ఈ పుష్ప మూవీ అనేది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి తీసి నష్టపోతున్నామని చెప్పినందుకే ప్రీమియర్ షోలు వేసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఇండస్ట్రీకి మేము ఏం నష్టం కలిగిస్తున్నాం ఒక మాట కూడా మీరు ఇవాళ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాస్తవానికి అది జరగకూడదు, జరిగింది. ఇంకా దాని గురించి ఇంకా నేను నేను దాన్ని పొడిగించదలుచుకోలేదు. ఎందుకంటే ఇలాంటివి పునరావృతం కాకూడదు అనే ఈ రోజు ఒక బాధ్యతగా మెలగాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్క థాట్ మీదకి ఉండాలి అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మీరు అన్ని ఏ విధాలుగా చూసుకున్నాడో ఈ రోజు ఒక పెద్ద నిర్మాత ఉన్నాడంటే ఆయన కింద కొన్ని వందల మంది పనిచేస్తారు. వాళ్ళందరినీ పెంచి పోషించాలంటే డబ్బు కూడా చాలా అవసరం. కాబట్టి వారికి ఏది కావాలన్నా సినిమా టికెట్లు కూడా ధరలు కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు మా దగ్గరికి అయితే రావు కదమ్మా, నిర్మాతలు వెళ్ళి అడగడం వల్ల దీనివల్ల వచ్చింది. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ వల్ల సినీ ఇండస్ట్రీ మొత్తం ఏదో జరిగింది అని ఎప్పుడు అపోహ పడద్దు. చిన్నది ఏంటంటే అక్కడ ఒక బాధ్యత అనేది తెలియాలి అని ఇంటి ఇవ్వడం తప్ప అల్లు అర్జున్ అసలు సరిగ్గా డీల్ చేయలేకపోయారు అంటే చిన్నదమ్మా. మనం ఎంత పెద్ద తప్పు చేసినా నాది తప్పైంది, నాది సారీ అని ఒక్క మాట చెప్తే అసలు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది చెప్తే బాగుండేది అని ప్రజలు కోరుకున్నారు. అంటే ఆయన ఇంకా నేను అవన్నీ పొడిగించకుండా కొన్ని అంశాలు ఏంటంటే నాకు తెలియదండి, నేను తెల్లారు చూశానండి అంటే బాధ్యత రహితంగా. యాక్చువల్లీ అక్కడ జరిగిందని ఆనంద్ గారు చెప్పారు, పంపించారు, జాగ్రత్తగా మీరు కారులో వెళ్ళండి, ఇక్కడ తొక్కిసలాట అవుతుందంటే మళ్ళీ రూపువే ఎక్కడము, వాళ్ళని ఇట్లా కిస్ చేయడము, ఇట్లా చేయడం వల్ల ఇంకెక్కువ తొక్కిసలాట. అలా జరగకుండా అని ఒక అల్లు అర్జున్ గారికి ఒక బాధ్యత ఉండాలి. మళ్ళీ రేపు పునరావృతం కాకూడదు ఇట్లాంటి దాంట్లకు. ఇట్లా చేస్తే మాత్రం మేము ప్రీమియర్ షోలను మేము అనుమతి ఇవ్వము అని చెప్పిండ్రు. కానీ అసలు ఇండస్ట్రీనే మేము అది చేసేస్తున్నాము, వీళ్ళందరినీ తరలిస్తున్నాం, లేకపోతే ఇంకా మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేయమనేది తప్పుడు సమాచారం. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఇవంతా రాద్ధాంతం చేస్తున్నాయి. మేము ఒకటే అనేది ఇలా పిఎంఆర్వై ఇప్పుడు మనకు సిఎంఆర్వై ఎట్లయితే మనకి చెక్కులు ఉంటాయో ఇప్పుడు వీళ్ళ బాధితులకు ఎవరికి మరి బీజేపీ కంట్రిబ్యూషన్ లేదమ్మా. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతారు, పురంధేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా మరి ప్రభుత్వం నుంచి వారధి ఉండి మీరు కూడా వాళ్ళకి ఏదో సహాయం చేయొచ్చు కదా. ఎవరైనా సహాయం చేశారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా
ఆ బాబుకు కావాల్సినది బ్రెడ్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఇస్తానండి ఇస్తున్నారు కానీ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కానీ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక మంచి ఎందుకంటే తల్లి ప్రాణాలు కోల్పోయింది. కోల్పోయిన ప్రాణాలు ఎవరైనా తీసుకురాలేవు. కొన్ని కోట్లు పెట్టినా ఇవాళ రాదు. కాబట్టి ఒక ఆడకూతురు చనిపోయినందుకు శాంతి భద్రతల విషయంలో రేవంత్ రెడ్డి గారు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇది లైట్ ఇది ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి, రేపు నెక్స్ట్ ఇట్లా జరగొద్దని. ఇప్పుడు దీని మూలంగా చాలా ఎక్కడన్నా సభలు పెట్టుకోవాలన్న పర్మిషన్స్ మాకు క్లారిటీగా చెప్పమని ఒక బాధ్యతగా చేసే తప్పేముందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా మనము సామరస్యంగా పరిశీలించుకోవాలి తప్ప ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరు తప్పు చేస్తున్నట్టు మేము రైట్. నిర్మాత కేతిరెడ్డి గారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ ఉదంతపై అసలు సినీ పరిశ్రమ ఏమనుకుంటారు? సినీ పరిశ్రమ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఆయనకి ఏం జరిగిందని సినిమా ఫీల్డ్ లో ఉన్న మొత్తం వ్యక్తులు అక్కడికి వెళ్ళారు అని అన్నారు కదా. అక్కడికి వెళ్ళిన వ్యక్తులు కేవలం వచ్చి వ్యాపార పరంగా వ్యాపార దృక్పథంతో ఉండేవాళ్ళు, చలనచిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళే వెళ్ళారే కానీ సినిమానే ఒక జీవితంగా, సినిమాయే ఒక ప్రాణంగా, ఎంతో కాలం నుంచి సినిమానే నమ్ముకున్న వ్యక్తులు ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు కూడా కలగజేసుకోలేదే చెప్పవచ్చు. ప్రధానంగా అది ముఖ్యమంత్రి గారు అందరు వెళ్లే తలకి అక్కడ ఉన్న ఫోటోలన్నీ చూసే తలకి ఆ విధంగా మాట్లాడుండొచ్చు అని అంటే వాళ్లే కాదు. సినిమా ఫీల్డ్ అంటే చాలా మంది ఉన్నారు. సినిమా ఫీల్డ్ అంటే వాళ్ళు ఆ నలుగురు అని అంటారు చూడండి, ఆ నలుగురుకి చెందిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు చలనచిత్ర పరిశ్రమలో కూడా ఇప్పుడు ఛాంబర్ కి వ్యతిరేకంగా ఇంకొక ఛాంబర్ ను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ నలుగురు యొక్క వాతావరణం ఎవరైతే ధనిక వర్గం అయితే ఉంటారో, సినిమాని ప్రేమించి రూపాయికి దగ్గరికి చేసి సినిమాలు తీసిన వ్యక్తులైతే అక్కడ పెద్ద జనం కనిపించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ప్రధానంగా చెప్పాలంటే ఇది అనుకోని సంఘటనగా జరిగింది. రేవతి గారి యొక్క మరణానికి అందరూ చింతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా చింతించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇది రాజకీయవాదం కాదు, ఇది మానవతావాదం అని చెప్పవచ్చు. మానవతావాదం అని చెప్పవచ్చు. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన వీడియోలు చూసిన తర్వాత తప్పకుండా దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కేతిరెడ్డి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్. కేతిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను, మీ వాయిస్ క్లారిటీగా లేదు. అసెంబ్లీలో చేసిన ప్రతి మాటకి ఒక సమాధానంగా ఒక ఇదిగా పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మధ్యలో బన్నీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో ఆయన చెప్పింది ఏమి లేకపోయినా, ప్రెస్ మీట్ లో తను వ్యక్తం చేసింది ఏమి లేకపోయినా అది ఒక కాంట్రావర్సీ అయ్యి ఓయూ విద్యార్థులు ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేస్తావా అనే ఒక ఉద్దేశంతో వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేస్తావా అని చెప్పి ఒక ఉద్దేశంతో వచ్చినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చలనచిత్ర పరిశ్రమలో ఈ బౌన్సర్ల విధానం అయితేమి ఇతరత్ర ఏదైతేమి, ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఒక గూండాలు కూడా చాలా మంది ఉంటారు ఈ బౌన్సర్లు. అదే విధంగా ఈ జిమ్స్ లో పనిచేసుకునే వాళ్ళు రాత్రిపూట అలా ఈ బౌన్సర్ వృత్తిలో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక హీరోకి కొంతమందే బౌన్సర్లు ఉంటారు, ఆ 30 మందే ఉంటారు. ఆ 30 మంది ఆ హీరోని అనుసరించి ఉంటారు కాబట్టి ఈ రకంగా తొక్కిసలాట పోలీసులను కూడా నెట్టేశారని ఆనంద్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇది చట్టం దాని పని చేసుకోబోద్ది. వాళ్ళ దగ్గర అంతా లీగల్ ఎవిడెన్స్ అంతా ఉంది, వాళ్ళ దగ్గర అంతా CCTV ఫుటేజ్లు ఉన్నాయి. దాంట్లో అల్లు అర్జున్ అపరాధ నిరపరాధ అనేది తెలియాలంటే తర్వాత ఇప్పటికైతే బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి చట్టం దాని పని చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే అక్కడికి వచ్చి ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలిసిన వాళ్ళ అడుగురు మాత్రమే సంఘీభావం తెలిసిన వాడు కాదు. మేమందరం కూడా హాస్పిటల్కి వెళ్ళాము. మొదటి రోజే భాస్కర్ ని కలవడం జరిగింది, రేణుక హస్బెండ్ ని
రేవతి హస్బెండ్ ని కలవడం జరిగింది. ఆ పిల్లోడు ఉన్న హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. కాబట్టి మేమేం చెప్తాం, ఆ రోజు మేము పోలీస్ స్టేషన్ లో కూడా దీనిపై కేసు పెట్టేదానికి వెళ్తే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ పెట్టాడు కాబట్టి, ఆ సిఐ గారు వాళ్ళ హస్బెండ్ పెట్టారు కాబట్టి అదే మంచిగా ఉంటుందని చెప్పి మమ్మల్ని వెనక్కి పంపడం జరిగింది. నేను మా లాయరు అందరం కూడా. ఇంకా ఈ టికెట్ విషయానికి వస్తే, టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరగాల్సినంత అవసరం ఉంది. దీనివల్ల ఏ ఎగ్జిబిటర్ కూడా లాభం పొందడు. ఎగ్జిబిటర్ కి ఎవరికైనా కూడా రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెంటల్ సిస్టమ్ లోనే ఉంటుంది. కానీ 800 టికెట్ అమ్మినంత మాత్రాన వాళ్ళకి ఎక్కువ రెంట్ వస్తుంది అనేది లేదు. అదే విధంగా వీళ్ళు 3 సంవత్సరాలు కార్మికులు తీసిన చిన్న సినిమాకు పనిచేసే కార్మికుడికి ఒకే రకమైన భత్తా ఉంటుంది, పెద్ద సినిమాకు పనిచేసే కార్మికుడికి ఒకే రకం భత్తా ఉంటుంది. ఇది మళ్ళీ మాట్లాడదాం కేతిరెడ్డి గారు. కరాటే కళ్యాణి గారు చెప్పండి. కళ్యాణి గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు సినీ పెద్దలు ఇప్పుడు అల్లు అర్జున్ వైపా లేక ప్రభుత్వం వైపా అంటే ఏం చెప్తారు అల్లు అర్జున్ వ్యవహారం గురించి? ముందుగా నమస్తే అండి అందరూ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ రేవతి మరణం అయితే చాలా బాధాకరం. ఇప్పుడు ఎవరి వైపు అంటే బాధితులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ వైపే అందరూ ఉంటారండి. ఫేమా ప్రాణం అంటే ప్రాణమే అంటాము ఎవరమైనా. అల్లు అర్జున్ గారికి మద్దతు ఇవ్వడానికి కొంతమంది వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. రావడానికి అంటే ఏదో పరామర్శించారు ఫ్రెండ్లీగా, అంతే తప్ప అందరూ ప్రాణం పోవాలని ఎవరు కోరుకోరు. అతను కూడా కోరుకోలేదు. అనుకోకుండా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. బట్ ఒకటేంటంటే రిగ్రెట్ ఫీల్ అయ్యి తను కూడా ఇదయ్యాడు. బట్ అతని సడన్ గైడ్ లైన్స్ లేదని నేను కూడా ఫీల్ అవుతాను. చాలా విషయాల్లో ఆయన మాట్లాడేటప్పుడు కానీ అన్ని కరెక్ట్ అయిన వాళ్ళ సలహాలు తీసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది అన్ని విషయాల్లో. అలాగే ఎవరైతే భౌతికంగా దాడి చేశారో అతని ఇంటి పైన ధ్వంసం చేయడానికి మేము చేస్తాము అని చెప్పి మాట్లాడారు. ఏదైతే రాజకీయ కోణం వైపు తిప్పుతూ రాజకీయ కుట్ర చేస్తూ దాన్ని కూడా వాడుకుంటూ ఇలా భౌతికంగా దాడులు చేయడం నేను ఖండిస్తాను. ఇండస్ట్రీలో ఇలా ఉన్న పెద్దవాళ్ళ పైన కానీ ఎవరైనా పెద్ద వాళ్ళ పైన ఇట్లా దాడులు చేయడం తప్పు. ఎవరు ఏ విధంగానైనా భౌతికమైన దాడులు చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు, చాలా రాంగ్. అది అట్లాంటి దాన్ని నేను ఖండిస్తూనే ఉంటాను. సో నేను అల్లు అర్జున్ గారు తప్పులు చేస్తే తప్పుల్ని కప్పుపుచ్చేస్తాము, ఆయన సపోర్ట్ చేస్తామని చెప్పమండి. ఆయన శిక్ష అర్హుడైతే శిక్ష పడాల్సిందే. ఎవరైనా సరే సపోర్ట్ చేసి. మరోవైపు కళ్యాణి గారు, అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాగానే కట్టగట్టుకుని అందరూ అల్లు అర్జున్ పరామర్శించారు కదా, మరి వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని ఎందుకు పరామర్శించలేకపోయింది సినీ పరిశ్రమ? ఏ ఒక్కరు కూడా రాలేదనే విమర్శలు వస్తాయి. వినండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పరామర్శించారు, మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు అన్నా తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇక్కడ వెళ్ళినందుకే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యింది. పెద్ద ఈ సినిమా ఇష్యూ సినిమా హాల్లోనే ఇలా అయినందుకు తొక్కిసలాడుతూ చాలా మంది చనిపోయారు. ఇదే హీరోలందరూ కట్టుకుని హాస్పిటల్కి వెళ్తానండి, ఒక విధంగా సింపతికి అబ్బాయికి కొంచెం పరామర్శించినందుకు హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ అక్కడ వీళ్ళు వస్తున్నారని తెలిస్తే ఇంకేం జరుగుతుందో కూడా డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదు. మీడియా పరంగా గానీ సోషల్ మీడియా పరంగా ఏ విధంగా చెప్పొచ్చు కదా. అమ్మ అందరికి మనం చెప్పి మీరు ఇది చేయండి అని అడగలేము, మనం శాసించలేము. ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. బయట విమర్శలు అవే వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు చేయలేదు వీళ్ళు ఎందుకు చేశారంటే కొంతమంది రెస్పాండ్ అయ్యి ఏదో తుఫాన్ రాగానే ఒక ₹1,00,00,000 ఇస్తారండి, ఇంకొకరు ఇవ్వలేరండి. మీరు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు కదా అని అలా అడుగుతారు. అలాగే ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా, వీళ్ళు వెళ్ళడానికి ఎందుకు అవకాశం లేదని కూడా అడగలేము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ తాలూకా మానవత దృక్పథంతో కోణంతో చూడాలి మనం. అది అలా వాళ్ళకి ఇష్టం లేదమ్మా, వాళ్ళు బయటికి రావడానికి ఇష్టం లేదమ్మా, వాళ్ళు వెళ్ళలేదమ్మా. మీరు ఎందుకు వెళ్ళలేదు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళడానికి కూడా మనకు రైట్స్ లేవు ఎవరికి. ఇప్పుడు ఈయనే కాదు ఎవరికైనా, మనకు నచ్చితే మనం వెళ్తాం, నాకు నచ్చితే నేను వెళ్తాను, ఆయనకు నచ్చితే వెళ్తారు, ఇంకొకరు నచ్చితే ఇంకోళ్ళు వెళ్తారు. వీళ్ళు ఎందుకు రాలేదంటే అది వాళ్ళ పర్సనల్ కదా, మనకేం సంబంధం, మనం ఎలా అడుగుతాం దాన్ని? అది అడగకూడదు అసలు. ఫస్ట్ ఆ క్వశ్చనే రాంగ్. ఇంకోటి ఏంటంటే వెళ్ళాలి అని వాళ్ళకి మానవత దృక్పథంతో వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి ఆ ఫీల్ ఉండాలి, వాళ్ళకి ఆ బాధ్యత ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్ కాబట్టి వీళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి మేము వెళ్తే ఎలా ఉంటుందని వెళ్ళకపోయి ఉంటారు. దాన్ని మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? అదేలా అందరూ ఎందుకు అడుగుతున్నారు, ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు అక్కడికి ఎందుకు వెళ్ళారని ఎలా అడుగుతారు? అది రాంగ్ కదా. అది ఎవరి వ్యక్తిగత స్వవిషయం కదా. అది మనం ఎలా దాన్ని కంపెల్ చేస్తాం? కంపెల్ చేయడానికి మనం ఎవరం అసలు? ఫస్ట్ ఎవరి పర్సనల్స్, ఎవరి తాలూకు పర్సెప్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అది రాంగ్ అని నేను అనుకుంటున్నాను. అలా మాట్లాడకూడదు, అలా చెప్పకూడదు ఎవరు కూడా. వాళ్ళు రాకపోతే వాళ్ళ వ్యక్తిగతం అండి, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు అంతే, వాళ్ళ బుద్ధి అంతా కూడా వదిలేయాలి. సో ఇప్పుడు మాకు నచ్చింది మనం వెళ్ళి ఆ పిల్లలకు సానుభూతి తెలుపుతాం. ఆ పిల్లలు నిజంగా కోలుకొని తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి ప్రాణాన్ని తెచ్చివ్వలేము, ఆ ప్రాణానికి నిజంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి జరగకూడదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఇది ఒక ఇన్సిడెంట్, ఒక కనువిప్పు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సంధ్య థియేటర్ ఈ ఘటన వల్లే బెనిఫిట్ షోలను రద్దు చేసే పరిస్థితి వచ్చిందంటారా?
మేబీ ఇది బెనిఫిట్ షోస్ అనేది కొంతమందికే లాభం, కొంతమందికి అంత ఇది ఉండదు. సో బెనిఫిట్ షోస్ ఉన్నా ఉండకపోయినా అందరికి కామన్ గా ఉంటుంది, కొంతమందికి లాభం వస్తుంది. అది లేకపోయినా ఉన్నా అది పెద్ద ఏం ఫరక్ పడదు. ఉంటే కొంతమంది లాభపడతారు, కొంతమంది ఫ్యాన్స్ సంతోషపడతారు. ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ సంధ్య థియేటర్ ఇప్పుడు గవర్నమెంట్ 50%, 30% అల్లు అర్జున్, 20% సంధ్య థియేటర్. ఇది ఇప్పుడు రేషియో అన్నమాట. ఈ ముగ్గురు బాధ్యులు దీనికి. పరోక్షంగా ప్రత్యక్షంగా అల్లు అర్జున్ గారు బాధ్యులు అయిపోయారు. అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యం, అలాగే ముఖ్యంగా ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పోలీస్ యంత్రాంగం అంటారు. అంటే క్లియర్ గా పోలీస్ యంత్రాంగం విఫలమైంది. గేట్ దగ్గర ఆపేసి మీరు అల్లు అర్జున్ అయినా వాళ్ళ తాతగారైనా మాకు అనవసరం అండి, మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి ఆపేసి లోనికి ఎంట్రీ ఇవ్వకపోతే ఈ లోనికి వెళ్ళకపోయిన మనిషి ఎలా చనిపోతారు? తొక్కిసలాట ఎక్కడవుతుంది? అవకాశం లేదు. అందులోనే ఇంకోసారి అల్లు అర్జున్ గారు అభివాదం చేసుకుంటూ ప్రజలందరికీ నేను వచ్చానని తెలియజేస్తూ అలా జనాలకి రెచ్చగొట్టే విధంగా ఆయన కూడా అభివాదం చేయకుండా ఉండాల్సింది, అది అతని బాధ్యత లేకుండా చేశారు. అది కూడా తప్పే. సో ఇది అందరి తాలూకా వైఫల్యం ఇందులో ఉంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇందులో బాధ్యులు. పోలీస్ యంత్రాంగం తాలూకా వైఫల్యాన్ని అలా అని చెప్పి మంచి పోలీసులు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసిన నాయక్ గారు లాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనాలి. ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారు. కానీ పోలీస్ యంత్రాంగం సరైన ఫోర్స్ లేనప్పుడు, వాళ్ళని కంట్రోల్ చేయలేనప్పుడు లోనికి ఏంటి చెప్పకపోతే అక్కడ అయిపోయింది. సో టోటల్ గా పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్. పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ అంటే హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారు. టోటల్ గా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయినట్టు అక్కడ విషయంలో. ఆయన అంతా తిప్పి కొట్టి తిప్పి చేసి ఇవి చేసి మళ్ళా వన్ సైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి అప్పుపుచ్చుకోవడం కోసం ఒకవైపు తోసేస్తున్నారు, రాజకీయాన్ని చేస్తున్నారు. అతనెవరు? కొడంగల్ నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు ఆయన రెడ్డి శ్రీనివాస్. ఆయన వెళ్ళి నేను 1500తో ర్యాలీ చేస్తా, వీళ్ళని కొడతా వాళ్ళు కొడతా అని చెప్పి వీడియోలు తీస్తే సెల్ఫీలు అప్పుడు కనిపించట్లేదా పోలీసులకి? అప్పుడు అరెస్టులు లేవా? అరెస్టులు చేసి వెంటనే బెయిల్ ఇచ్చేస్తారా? మరి అలాగే ఈయన కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. ఈయన మధ్యంతర బెయిల్ లో ఉన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇబ్బంది కలిగింది. ఆయన బెయిల్ క్యాన్సిల్. మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రావద్దని రావట్లేదు. ఓకే చెప్పండి. ఇప్పుడు రాజకీయం చేయొద్దని మనమే అనుకున్నాం. ఇంకొకటి, మేము కాంగ్రెస్ పార్టీ దీన్ని పర్లాంగ్ పొడిగించాలనుకోలేదు. నేను అట్లా తప్పులు చేయాలంటే ఇప్పుడు 100 తీస్తా. మేము అనేది ఏంటంటే ఇందులో ఎవరు బాధ్యులు ఎవరంటే వాస్తవానికి పోలీస్ హోంశాఖ. కళ్యాణి గారు ఒక్క నిమిషం తను మాట్లాడక సుమిత్రా ఆనంద్ గారు మాట్లాడలేదు ఇప్పటివరకు. సుమిత్రా ఆనంద్ గారు మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్తుత ఎపిసోడ్ లో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవాలి. అల్లు అర్జున్ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దాన్ని కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం మాట్లాడి కంప్లీట్ చేస్తాను, అప్పుడు మీరు ఎవరికైనా ఇవ్వండి. మధ్యలో కంక్లూడ్ చేయకుండా సడన్ గా ఇంటరప్ట్ చేసి మళ్ళీ మాట్లాడతాను. కళ్యాణి గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను మీతో. 2 minutes వెయిట్. మాట్లాడడం కాదండి, అప్పుడు ఈ పాయింట్ బదులు ఇంకో పాయింట్ వెళ్తుంది కదా. ఓకే చెప్పండి కళ్యాణి గారు, కంక్లూడ్ చెప్పండి తొందరగా చెప్పండి కళ్యాణి గారు. అంటున్నారు మనమే రాజకీయాలు అంటున్నారు. బీజేపీ స్టేట్ లీడర్ నేను కూడా. బట్ నేనేమంటానంటే ఇక్కడ రాజకీయాలు చేయొద్దంటే రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ ఎవరైతే గురుకుల పాఠశాలలో చనిపోయినప్పుడు కూడా ఇలాగే ఉండాల్సింది. చాలా విషయాల్లో చాలా జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడరు? ఒకదాన్ని పట్టుకొని రాజకీయమే చేస్తున్నారు. ఎవరైతే యూత్ నాయకులు వీళ్ళు మనం ఎందుకు మాట్లాడకూడదు? ఆ రాజకీయం జరుగుతుంది కానీ మాట్లాడతామండి. ఎస్ జరుగుతోంది క్లియర్ గా. ఇక్కడ సినిమా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ పార్టీలు లింక్ పెడుతున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, అలాంటప్పుడు ఆటోమేటిక్ గా మాట్లాడతారు. తప్పేముంది? రైట్. సుమిత్ర గారు అందరికి ప్యానెల్ అందరికి నమస్తే. జై తెలంగాణ. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ శ్రీ బాధ అని తెలుగు సాహిత్యంలో అంటారు. ఇప్పుడు ఈ ఇష్యూను శ్రీతేజ్ కోమాలో ఉన్న విషయం అయితే ఏంది, రేవతి గారు ఈ తొక్కిసలాట్లో మరణించిన విషయం అయితే ఏంది, సంధ్యా థియేటర్ ఇష్యూను 4 ఏళ్లు పొడిగిస్తుంది బహుశా రేవంత్ సర్కార్ అనిపిస్తా ఉంది. ఇది రాజకీయం చేయొద్దు అని చెప్తారు. ఎట్లా రాజకీయం కాదనుకుంటారు? అసెంబ్లీలో రైతు భరోసా ఎజెండా అంశం ఉన్న రోజు అంతసేపు అసెంబ్లీలో చర్చ చేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రాజకీయం చేయొద్దనడం ఏంటండి? కరాటే కళ్యాణి గారు అన్నట్టుగా ఎన్ని సమస్యలు అండి తెలంగాణలో, ఎన్ని బాధలు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి సోదరుల కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఎవరిని అరెస్ట్ చేసిండ్రండి ఇంతవరకు? ఆ యూత్ కాంగ్రెస్ లీడరు నిర్లజ్జగా మరి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు మరి ఆయన ఇంటి మీద దాడి చేస్తే, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తే చర్యలు లేవండి. ఎక్కడ తెలంగాణ సమస్యలన్నింటినీ దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్
ఏదైతే తన వైఫల్యాన్ని గప్పిపుచ్చుకోవడానికి రాజకీయం చేయడానికి ఇష్యూని తీసుకున్నారే తప్ప ఈ 11వ ప్లేస్ లో ఉన్నటువంటి ఆయన ఎట్లా ఇప్పుడు అరెస్ట్ చేసి అది పెద్ద చర్చ చేసి అసెంబ్లీలో చర్చ చేసి ఏంటండి ఈ రాజకీయం? వేరే సమస్యలే లేవా? 4 సంవత్సరాలు కొనసాగిస్తారా? ఇదే 20 రోజులు గడిచిపోయింది. అంటే ఏంటి ఇప్పుడు ఏం చెప్తారు సుమిత్ర గారు? ఇప్పుడు తెలుసో తెలియక ఒక పొరపాటు జరిగింది, దాన్ని సమర్థించుకునే దాంట్లో అల్లు అర్జున్ కొంత ఇబ్బంది పాలవుతున్నారా ఈ విషయంలో? ఎట్టి పరిస్థితుల్లో అతను ఇబ్బంది పడుతున్నట్టయితే సరే, జరిగిందానికి ఎవరైనా ఆయన కూడా చింతిస్తున్నారని ప్రకటించిండ్రు ఒకటి. రెండవది భార్య పిల్లలతో థియేటర్ లో ఉన్నాడు, నాకు విషయం ఏదే లేదని ఆయన అంటాడు, మేము చెప్పినమని వీళ్ళు అంటారు, ఎవరిది నిజమో తెలియదు. ఇంకొక వార్త కూడా నేను సోషల్ మీడియాలో చూసా, తెల్లవారి 3 గంటలకు నా భార్య చనిపోయిందనే విషయం నాకు చెప్పిండ్రని రేవతి గారి భర్త చెప్పినట్టు చూసినాను నేను. మరి ఏ సమయానికి ఆమె చనిపోయింది? అక్కడికక్కడే చనిపోయింది, అప్పటికప్పుడే చనిపోయింది? ఆ విషయం నిజంగా ఆయనకు చెప్పిండ్రా? చెప్పినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయా? నాకు తెలియదని ఆయన అంటారు, చెప్పిండ్రని వీళ్ళు అంటారు. భార్య పిల్లలతో కలిసి ప్రశాంతంగా సినిమా చూద్దామని వచ్చింది. ఇంకొకటి, సెలబ్రిటీలు ఎవరైనా ఇటు రాజకీయ నాయకులైన రేవంత్ రెడ్డి గారు కూడా చేయి ఊపుతూనే వస్తారు సభ వేదిక మీదకి. ఆయన కూడా బస్ యాత్రలు, కార్నర్ యాత్రలు ఏం చేసినా చేయిలు వెళ్తారు, సహజం అది. మరి సెలబ్రిటీ కనపడాలని అంతదాకా థియేటర్ దాకా వచ్చిన వాళ్ళు ఆశపడడం సహజం. అట్లాంటి ఆ సమయంలో జరిగినటువంటి దుర్ఘటన ఎవరు దీన్ని ఇచ్చేయరు. కాకపోతే ఇదే సమస్యనా, ఇంకా సమస్యలు లేవా? దీన్నే తెర మీదకి తీసుకొచ్చి మరి కావడం మంచిది అంటారు, అంతేనండి. తెర మీదకి తీసుకొచ్చి యాక్చువల్ గా మేడం, ఇది యాక్చువల్ గా రాజకీయ కోణంలోకి మలిచేదానికి కారణం కేటీఆర్ గారే. కేటీఆర్ గారు ఒక అవార్డు వచ్చిన నటుడిని ఎలాగా అరెస్ట్ చేస్తారో, ఆయన ఎలా అవమానిస్తారు. కరెక్ట్ గా అడగండి. సోది మాట్లాడడానికి రాదు వీళ్ళకి, ఓ తలా తెలియదు, తోకా తెలియదు, ఏదో టీవీ ముందర మాట్లాడతామంటారు. నేను అనేది ఏంటమ్మా అంటే, చెయ్యూపుతారంటే రాత్రిపూట చెయ్యూపితే తొక్కిసనట్ట కాదమ్మా. రేవంత్ రెడ్డి గారు వస్తారంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ఒక శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తగా చెయ్యూపుతారంటే చేతులు ఎరగొడతారు. మీరు అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ మాకేం చెప్పిందంటే, దీన్ని పర్లాంగ్ మీరు ఇంకా దాన్ని పొడిగించొద్దామని నేను గమ్మునున్నాను. మాట్లాడుతున్నారు వాళ్ళు. నష్టం జరగదా? దిల్ రాజు గారిని తెలంగాణ దిల్ రాజు గారిని నాకు అవకాశం ఇవ్వండి అమ్మ, నేను మాట్లాడతాను. గొప్ప అని చెప్తున్నారు, ఓకే. చెప్పి ఏం చేస్తా ఉన్నారు? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు, కొమ్మన లేక పొగబెట్టినట్టు. ఏంటండి వరుస ఉదంతాలు? ఎన్ని రోజులు చెప్పారు? సమస్య లేవా? విద్యార్థినులు వినోదం కోసం పోలేదు. 54 మంది విద్యార్థులు వినోదం కోసం పోలేదు, సినిమా చూడడానికి పోలేదు, అభిమాన హీరోని చూడడానికి పోలేదు, చదువుకోవడానికి పోయినరు. తల్లిదండ్రులు నమ్మి పంపించిండ్రు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి తమ పిల్లల్ని, 1-2 పిల్లలండి రేపు 1-2 పిల్లలు వాళ్ళని నమ్మి బళ్లకు పంపిస్తే, వాళ్ళు గురుకులాలకు పంపిస్తే, హాస్టళ్లకు పాములు కరుస్తాయి, తేళ్లు కరుస్తాయి. 25 రోజుల అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో డెత్ బెడ్ మీద ఉంటది, మరణంతో ఆమె పోరాడుతుంది. ఎవరు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? ఎక్కడున్నాయి పరామర్శలు? రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినాడు, రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చినాడు, ఎవ్వరు ఆయన పరామర్శించలేదా? ఆయన అభిమానులు ఉండరా? ఉండరా? సుమిత్ర గారు ఒక నిమిషం మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు సంధ్య వీళ్ళందరూ మాట్లాడిన దానికి నేను ఒకటే అంటే, మా కరాటి కళ్యాణి గారు నేను బీజేపీ నాయకురాలని అన్నది. సరే, మీరు రాజకీయంగా మాట్లాడదామంటే నేను ఒకటే, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లా ఉంటుందో, మీరు నాయకురాలు కదా, ఇప్పుడు PMRF అని ఒక వాళ్ళ దగ్గర కూడా రిలీఫ్ ఫండ్ ఉంటుంది. వీళ్ళకి ఏమన్నా మీరు భరోసా, పూరంధేశ్వరి గారు కానివ్వండి, DK అరుణ గారు కానివ్వండి, మీరు అందరు కానీ ఒక మహిళలు స్పందించారు కదా, వాళ్ళకి ఏమైనా భరోసా కల్పించిరా అనేది నేను ఇవాళ ఈ జీ తెలుగు ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అది లేదు అంటే మీకు ప్రతిపక్షాలకి బాధ్యత లేదా? మాకు ఒక్క నిమిషం మేడం, వాళ్ళు మాట్లాడాక మాట్లాడేటప్పుడు నేను అందుకే నేను పాయింట్స్ రాసుకున్నాను. అంటే నేను అనేది ఏంటంటే, ఎంతసేపటికి ప్రతిదీ రాజకీయం చేయకుండా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు ఒక బాధ్యతగా మనం కూడా మెలగాలి. ప్రతిపక్ష హోదా అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర. మీరు అన్ని చెప్తే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎంత సెలబ్రిటీలు అయినా హుందాతనం అనేది ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఒక పాన్ ఇండియా స్టార్ అన్నప్పుడు
ఆయన ఇంప్రెషన్ అనేది కొంచెం ఫ్యాన్స్ మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా కొంచెం తన యాటిట్యూడ్ ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే ఇండస్ట్రీ వాళ్ళ అందరిని అనట్లేదండి. నేను అంటే ఇవాళ ఒక ఆడ కూతురుగా నేను చెప్పదలుచుకున్నాను, నువ్వు ఒక పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు, నువ్వు ఒక అవార్డు గ్రహీత అయినప్పుడు ఒక తెలంగాణ సీఎం పేరు ఎట్లా మర్చిపోతారమ్మా? రాజకీయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక నిమిషం చూడండి, ఇట్లా మాట్లాడితే చెప్పిన నేను చెప్పిన వాళ్ళు అట్లా మాట్లాడితే మేము ఒప్పుకున్నట్టు అవుతుంది మేడం, ఆగమని చెప్పండి. కంప్లీట్ చేసినాక మాట్లాడు. అయితే ఇలా వాటర్ మీరు యాక్టింగ్ ఒక్కసారి చూడండి. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎం కాదమ్మా. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ నాయకుడు కాదు, అందరికీ ఆయన ప్రధానమంత్రి. రెస్పెక్ట్ చేయాలి, ఆ రకంగా ఉండకుండా ఒక బాధ్యత రహితంగా ఉండాలని చెప్తున్నా నేను ఇవాళ అదేదో చేసిందని చెప్పట్లేదు. అంటే మన దాన్ని బట్టి ఉంటది. కొంతమంది ఇప్పుడు జగపతి బాబు గారు యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళొచ్చారమ్మా, వెళ్ళొచ్చి ఆయన పరామర్శించి వచ్చారు, చెప్పలేదు, నిన్న చెప్తున్నారు అతను. అంటే నేను అనేది ఏంటంటే ఇదే కేసీఆర్ గారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఏం చేసిరు అంటే ఏం జీరో చేశారు. ఒక జేబోలా తెలంగాణ సినిమా తీసిన శంకర్ గారికి మాత్రమే ఒక ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా మళ్ళీ లిటికేషన్ ల్యాండ్ లో ఉండి కోర్టు పరిధిలోకి వెళ్ళింది. మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎంత చేసింది అనేది వాళ్ళ అవునన్నా కాదనే డామ్ షూర్ అది. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నామమ్మా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అరవింద్ గారి మొహంలో బాబు బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ అంట అంటే అది కోర్టు పరిధిలో పెట్టకూడదు అసలు. యాక్చువల్లీ వాళ్ళు పెట్టారు, మార్నింగ్ అడ్వకేట్స్ కూడా చెప్పారు. సరే వాళ్ళ బాధ ఏదున్నా ఆ పెట్టిన దాంట్లో తప్పు చేసినా కూడా ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తుందేమో అని చూసినాం. దాన్ని ఇంకా బాధ్యత రహితంగా కొన్ని వీడియోలు మీరు చూడండి అమ్మా, విజువల్స్ చూస్తే ఇక్కడ ఏం జరిగింది అంటే అల్లు అరవింద్ గారు ఏమంటున్నారంటే బాబు చాలా బాధపడుతున్నారండి, ఒక దగ్గర సినిమా ఇంత క్లిక్ అయింది, సక్సెస్ఫుల్ మీట్ లో చేసుకోలేకపోతున్నామనే బాధలో ఉన్నామనే మాట మాట్లాడుతున్నా. అంటే ఒక తల్లిగా నేనైతే చాలా ఆవేదన చెందుతున్నా. ఎందుకంటే నాన్న అమ్మ ఎప్పుడు వస్తుందంటే ఊరికి వెళ్ళింది అని అంటుందంటే సేమ్ అల్లు అర్జున్ బిడ్డలాగా ఆ పాప కూడా ఉంది, అల్లు అర్జున్ కొడుకులాగా బాబు ఉన్నాడు. మానవత్వంతో మనం అది ఆలోచించాలా గానీ మనం రాజకీయాలు అనేది నేను ఈ రోజు ఎందుకు పొడిగించట్లేదు, ఎందుకు దాన్ని పర్లాంగ్ పొడిగించను, ఎందుకంటే ఇది ఇంతటితోని ఎండ్ అయిపోవాలి. దీనివల్ల ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని మాట్లాడమని చెప్పి అందరికీ నీ సమాధానం. ఇంకొకటి ఒక్క నిమిషం ఆగమనండి మేడం, మీరు నేనేమంటున్నా అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే మీరు సమాజం మీద సృహ ఉన్నట్టుగా మీరు సమాజానికి 50% మెసేజ్ వచ్చే రైతుల గురించి కానివ్వండి. ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారమ్మా, ఎక్కడ మన దేశ సరిహద్దులో సోల్జర్స్ ఉన్నారు. ఒక అమరన్ మూవీలో కొద్దిగా మెసేజ్ ఉంది అంటే అలాంటి వాళ్ళకి మనం రియల్ హీరోలు అని చెప్పుకోవాలి. నిజ జీవితంలో రియల్ హీరోలు ఉండాలి. ఈ ఫ్యాన్స్ కి కూడా చెప్తున్నా, ఎందుకు కొట్టుకొని వస్తా ఉన్నారు ఇలా ఫ్యాన్స్. ఆ అబ్బాయి కూడా ఫ్యానేనంట, నా అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చిరంటే ఇవో ఈ రకంగా అవుతుంది. ఫ్యాన్స్ కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీ ఫ్యామిలీలకు కూడా ఇబ్బంది పెట్టొద్దు. డిపార్ట్మెంట్ అయినా పోలీసులు ఉన్నారమ్మా, అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు పోలీసులు 2-3 ఉన్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో పైకి వెళ్ళేసి చెప్పిన వీడియోలు కూడా చూసిండు. ఆల్రెడీ ఆ మూవీ అయ్యింది, అయినా కూడా అక్కడ వచ్చిందని తెలిసిపోతుంది కాబట్టి బయటికి పంపించడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు స్థితి మించిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారమ్మా మీరు ఒక మాట చెప్పండి. వద్దని ఎందుకు చెప్పారు, సందతి ఇరుకుగా ఉంటది అని చెప్పారు. సరే అది అక్కడి వరకు అది అయిపోయింది. నేను అనేది ఏంటంటే ఏదైనా కూడా ఫ్యాన్స్ అనేది చాలా జాగ్రత్త. మీ కుటుంబాలు మీదైనా ఏమైనా జరిగితే మీకు ఎవరు రారు తమ్ముళ్ళు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యాన్లు రావు, ఎవరు మీరు 200 పెట్టి ఫ్రీగా ఫ్యాన్స్ కి ఫ్రీ టికెట్లు ఏం పంచారు, మీరు కట్అవుట్లు కడతారు. ఎందుకు మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. ఒకటి మేడం, ఇంకొకటి ఇందాక వీళ్ళు గురుకుల స్కూల్ అని చెప్పారు కదా, ఇదే కేసీఆర్ సమయంలో బాసర 888 లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి వాష్రూమ్స్ లేదన్నప్పుడు ఇలా కళ్ళల్లో ఏం పోసుకున్నారండి, ఇలా మాట్లాడుతున్నారు. అంటే నేను ఇవాళ మా దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయిలు చనిపోయినందుకు నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి, నేను లేదు వాళ్ళు బాగా అయిందని నేను అనట్లేదు, ఎంకరేజ్ చెయ్యను. బట్ నేను అనేది ఏంటంటే ఇదే సిద్దిపేటలో హరీష్ రావు నియోజకవర్గంలో 3 పాములు కలిసి చనిపోయిందండి. ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, ఏర్పాలెం స్కూల్లో 14 మంది పిల్లలు కలిసి ఆహారం తిన్నారు సిగ్గుండా. ఇవాళ ఒక్క నిమిషం అమ్మ, మీకు ఓపిక లేదా ఆమెకి? ఆమె మాట్లాడినప్పుడు మాట్లాడానా? నేను అనేది ఏంటంటే ఏదేమున్నా కూడా ఇదే సరూర్ నగర్ కాలేజ్ లో 1200 మంది పిల్లలు, సరూర్ నగర్ కాలేజ్ 1200 మంది కాలేజ్ విద్యార్థులు ఉంటే ఒక్క వాష్రూమ్ ఉందండి.
వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? మేము ఏం విఫలమయ్యాం, మీరు 10 ఏళ్ళు ఏం బిక్కిరు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా. భాష లేదు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు చచ్చిపోయినారు, వీళ్ళు చచ్చిపోయినది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం అయింది, ఇండస్ట్రీ కాదు అందరికీ న్యాయం జరగాలని చేస్తున్నారు. డెఫినెట్ గా 4 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. మేము కరెక్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇంటికి పంపించారు. నారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువ. ఒక్క నిమిషం దృష్టి మళ్ళిస్తారు. సుమిత్ర గారు మీరు చేసింది ఏమున్నది? అదే సార్ని కంటిన్యూ చేయమనండి. వాళ్ళు అలాగే జాగ్రత్త తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అట్లా అరుచుకుంటే ఏముండదు, ఇట్లానే ఉంటారు. మీరు ఏమి ఇచ్చిందో చెప్పండి. హాస్టల్ పిల్లల పరిస్థితి ఏంటి? అది మాట్లాడదామా? ఒక్క నిమిషం అండి, 1 by 1 మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అది కాదు కదమ్మా, సినిమా సుమిత్ర గారు గవర్నమెంట్ అల్లు అర్జున్ ఇష్యూ మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సుమిత్ర గారు ఇష్యూ చెప్పండి. ఇష్యూ బేస్ లో మాట్లాడండి. ఈ రోజు అల్లు అర్జున్ టాపిక్ దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు చెప్పండి నారాయణ గారు, చెప్పండి. ఇండస్ట్రీలో రాజకీయాలు, సినీ పరిశ్రమలో నిజంగా రాజకీయాలు ఎక్కువైనాయి అనుకో. అదేమీ లేదు, ప్రతి ఇష్యూను మన రాజకీయ కోణంగానే చూస్తున్నాం. మనం చూస్తున్నాం. కానీ ఇండస్ట్రీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగానే ఉంటారు. అక్కడ పోటీతత్వం ఉంటుంది తప్ప రాజకీయాలంటూ ఉండవు. ఇందాక మేడం చెప్పినట్టు ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. ఫ్యాన్స్ పొలిటీషియన్లకు కూడా ఉంటారు. వాళ్ళని మీరు కార్యకర్తలు అంటారు, మరొకటి అంటారు. ఇక్కడేమో అభిమానులు అంటారు. పొలిటికల్ గా ఉండే ఫాలోయింగ్ వేరు, సినిమాకు ఉండే ఫాలోయింగ్ వేరు. తెర మీద బొమ్మను ఆరాధించడం, విపరీతంగా ప్రేమించడం అనేది మన దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉంటుంది. అయితే జరిగిన ఇన్సిడెంట్ అందరూ ఒకటే అభిప్రాయంతో ఉన్నారు, అలా జరగకుండా ఉంటే బాగుండేది. మరొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడాక మరునాడు అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ లో కొంత ప్రసంగించాడు. ఆయన స్పందించాడు. అంటే కోర్టులో ఉన్నప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు. కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వం సంధ్య థియేటర్ జరిగిన ఘటనకు సంబంధించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ కౌంటర్ అని కదమ్మా, అక్కడ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ఉన్న సమాచారం మేరకు కొంత మాట్లాడారు. అది కూడా అంటే ప్రతిపక్ష నేత ఓవైసీ క్వశ్చన్ రైజ్ చేయడం, దాని మీద మరి అతను సమాధానం చెప్పుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. తన వర్షన్ తను ఎక్కడ చెప్పుకోవాలి? ఒక వేదిక కావాలి. మీడియా ముందే చెప్పాడు. అది చెప్పడంలో కొంత పొరపాటు ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. అలాగే ఆ ప్రెస్ మీట్ లో ఎక్కడ ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదు, ఆయన చెప్పిన తీరును విమర్శించలేదు కూడా. దాన్ని తప్పు పట్టేవాల్సిన అవసరం లేదు. ఇది ఈ సందర్భం అంటే అల్లు అర్జున్ మాట్లాడాక అనేక మంది స్థానిక పొలిటీషియన్లు, బాధ్యత ఉన్న పొలిటీషియన్లు కూడా అల్లు అర్జున్ విమర్శిస్తున్నారు. అంటే ఇష్యూ ఇప్పుడు కూడా కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నది మాట్లాడచ్చో లేదో అన్నది అది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. కానీ ఎవరైనా వాళ్ళ స్పందనలు చెప్పుకునే అవకాశం ఉండాలంటే మీడియా ద్వారానే చెప్తారు. ఆ మీడియానే ఆయన అల్లు అర్జున్ ఉపయోగించుకున్నాడు. మేడం అన్నారు అల్లు అరవింద్ ఆయన ఫీల్ లేదంటే ఆయన కొడుకు గురించే బాధపడుతుండు. ఒక 20 ఏళ్ల కెరీర్ ను ఎస్టాబ్లిష్ చేస్తే అనుకోకుండా జరిగిన సంఘటన అతన్ని మానసికంగా కృంగదీసింది. ఆ ఒపీనియన్ అల్లు అరవింద్ గారు వ్యక్తం చేశారు. అంతే తప్ప నేను ఇందాక చెప్పాను, వాళ్ళదంతా సినిమా ఫ్యామిలీస్. ఇలా పొలిటీషియన్ లాగా వాళ్ళు అంత సులువుగా జనాల్ని అర్థం చేసుకొని స్పందించలేరు. అందువల్ల వాళ్ళ స్పందన మరో విధంగా ఉంటుంది. దాన్ని భూతద్దంలో చూసి తప్పులు పరిశ్రమలో రాజకీయాలు చొరబడటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని కొందరు. సినిమా పరిశ్రమలో అసలు పెద్ద ఆయన ఎన్టీఆర్ఏ వచ్చాడు కదా, ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. ప్రస్తుతం కొంత తక్కువ ఇండస్ట్రీ నుంచి కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలో పాతుకుపోయిందండి. దాన్ని ఎవరు కదిలించలేరు. మేడం చెప్పినట్టుగా ఆ ఇండస్ట్రీ పాతుకుపోవడానికి పునాదులు వేసింది, రాయితీలు ఇచ్చింది, ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అనేది అందరూ అంగీకరిస్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ ప్రోత్సాహం అందింది. దేవర సినిమాకు కూడా టికెట్ల హైప్ ఇచ్చారు, పుష్పకు కూడా ఇచ్చారు కదా, ఇచ్చారు. ఇండస్ట్రీ నుంచి ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? డ్రగ్స్ మీద మీరేమన్నా ఒక వీడియో చేసి మాకు రిలీజ్ చేస్తే చాలు అని చాలా చిన్న కోరికే కోరాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉందన్న భావన ఎవరికైనా ఉంటే సరికాదు. ఈ సిచ్యువేషన్ వేరు, సంధ్య థియేటర్ సిచ్యువేషన్ వేరు, ప్రభుత్వ విధానం వేరు.
ఇక మీరు ఇందాక హైప్ టికెట్లు ధరలు షోలు వీటి మీద కొంత కంట్రోల్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుంది. ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సరైన రిప్రజెంటేషన్ వెళ్తే ఖచ్చితంగా వాటి పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజున తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ మీడియా సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మా మద్దతు ఉంటుంది, ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారు, టికెట్లు రేట్లు పెంచకూడదన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. త్వరలో ఇండస్ట్రీ నుంచి ఒక సరైన బెనిఫిట్ షోలతో ప్రేక్షకుల దగ్గర 100,000 టికెట్లు ధరలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? టికెట్ పెడుతున్నాడమ్మా, చూడమన్నది డిమాండ్ కాదు కదా ఇక్కడ. ఇప్పుడు మీకు సినిమా అనేది నిత్యావసర వస్తువు కాదు, మార్కెట్లో ఉంటుంది. అది నీ ఇష్టం ఉంటే చూడు, లేదా 10 రూపాయలకు 20 రూపాయలకు 50 రూపాయలకు వచ్చే సినిమాలు కూడా ఉంటాయి కదా, అక్కడ చూసుకోవచ్చు. మీరు ఇదే సినిమా చూడడానికి కండిషన్ రిలీజ్ అవుతున్నా కూడా మళ్ళీ బెనిఫిట్ షోలు ఏంటని కొందరు వాదిస్తారు. బెనిఫిట్ షో అసలు చారిటబుల్ ట్రస్ట్ల కోసం పెట్టినవి, అది రూపం మారిపోయి అభిమానుల కోసం మారింది. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్లే, అంటే మీరు అనుమతిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ దాన్ని క్యాష్ గా మార్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడు. ఆ విధంగా జరుగుతుంది. ఇది పుష్ప సినిమాకు హైప్ రేట్లు విపరీతంగా పెట్టారన్నది వాస్తవం. అది అంత 1000-1200 పెట్టకుండా ఉంటే బాగుండేది, కానీ అది జరిగిపోయింది. అది ప్రభుత్వ అనుమతితోనే నిర్వహించిన కార్యక్రమం అది అలా. రైట్. సో కేతిరెడ్డి గారు మీరేం చెప్తారు? ఇప్పుడు అసలు ఎలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు ఇవ్వాలంటారు? పుష్పకు జాతీయ అవార్డు ఇవ్వడం కరెక్టేనంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జాతీయ అవార్డు ఇచ్చేసారు, తీసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు జానీవాస్ వ్యవహారంలో ఏంటంటే తీసుకోవాల్సి ఉంది కాబట్టి అతను క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అది రద్దు చేయబడడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత తీసుకునే సిస్టమ్ అనేది లేదనుకుంటా. చాలా మంది ఇప్పుడు పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇచ్చిన వాళ్ళు తర్వాత కొన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నా కూడా వెనక్కి తీసుకున్న సంఘటనలు అనేవి అక్కడ జరగల భారతదేశంలో. ఇప్పుడు అల్లు అరవింద్ గారు బాధపడతారు, నా కొడుకు ఇంతటి కీర్తి అయిన సినిమాలో నటించాడు, ఆయన ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అని బాధపడ్డాడు. అంటే ఆయన తండ్రిగా ఆయన బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఇదంతా వ్యాపారం అండి వీళ్ళది మొత్తం ఏంటంటే. ఇప్పుడు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ కూడా స్టార్ట్ అయింది. మరి మీరేం చెప్పదలుచు? డిమాండ్లు వస్తే ఏం ప్రయోజనం అండి? బీజేపీ సపోర్ట్ ఉంది కదా అల్లు అర్జున్ కి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే బీజేపీ వాళ్ళు కదా. కిషన్ రెడ్డి ఫస్ట్ స్పందించాడు కదా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు. ఫస్ట్ ట్విట్టర్ లో పెట్టి తర్వాత పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది బీజేపీ కదా. బీజేపీ వాళ్ళు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, వాళ్ళకి వ్యతిరేకం కాదు కదా. వాళ్ళు రాజకీయంగా అతన్ని మలుచుకొని రేపు తెలంగాణలో జరిగే రాజకీయ అంశంలో అతన్ని లింక్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. అందులో భాగమే ఇదంతా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా ఏం చేసినా ఏంటంటే పొలిటికల్ గా ఇప్పుడు కాంగ్రెస్ చెట్ట అతను దూరమే. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి 4 సంవత్సరాల దాకా నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ కూడా అతను పెంచే విధానం లేదు. రేపు పండక్కి రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు, దిల్ రాజు సినిమాలే 3 ఉన్నాయి. ఆ 3 సినిమాలు భవిష్యత్తు ఏందనే చెప్పాలా. ఎందుకంటే ఒక సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి గేమ్ చేంజర్ అనేది, దానికి ఇక్కడ కాకపోతే ఎక్కడైనా రావచ్చు. ఆ విధంగా ఉంటుంది అనమాట. 3 సినిమాలు ఒక డిస్ట్రిబ్యూషన్ 2 ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన సినిమాకి ఉంది కదా ఎఫెక్ట్. ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాదు, ఆయనకి ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు ఏపీలో కూడా బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ బెనిఫిట్ షోలు రద్దు చేయాలంటున్నారు కదా. బండారు సత్యనారాయణ చెప్పినా ఎవరు చెప్పినా అందరు కోరేది అదేనండి. ఏంటండి ఇది 800 రూపాయలు ఇష్ట ప్రకారం మొన్న సంజయ్ థియేటర్ లో 1100 అమ్మారు. ఆ 1100 కొత్త బ్లాక్ ఆ అమ్మాయి వాళ్ళు కొనుక్కొచ్చింది 3,000 లెక్కన కొనుక్కొచ్చారు. ఈ షోలు ఈ రకంగా నైట్ షోలు డే షోలు అట్లా వేయకపోతే రెగ్యులర్ ప్యాటర్న్ లో 10 గంటలకి మార్నింగ్ షో, 2 గంటలకు షో, 6 గంటలకు షో, మళ్ళీ 9 గంటల షో, పాత పద్ధతిలో శుద్ధంగా ఫ్యామిలీలతో సినిమాలకు వస్తారండి. లాంగ్ రన్ వస్తుంది సినిమాకి. ఈ విధంగా ఉన్న కారణంగా ఈ 3 రోజుల కలెక్షన్ల కోసం కకృతి పడి నిర్మాతలు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి లాంగ్ రన్ థియేటర్ ఎగ్జిబిటర్ బాగుపడేదానికి, ఒక వ్యవస్థ బాగుపడేదానికి ప్రధానమైన కారణం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రేట్లు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇస్తున్నారు? కానీ కొన్ని సినిమాలు కొన్ని ఇవ్వాలా అని అనుకున్నప్పుడు మామూలుగా కొంచెం పెంచితే పర్వాలేదు, కానీ మీరు ఇష్ట ప్రకారం. అంటే మీరు చెప్పినట్టు వచ్చేది సంక్రాంతి సీజన్, చాలా పెద్ద సినిమాలు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినవి కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాల బెనిఫిట్ షోకి అవకాశం ఇస్తారా ఇవ్వరా? సినీ పెద్దల ముందున్న ఆప్షన్ ఏంటి అసలు ఇప్పుడు?
ఆంధ్రాలో ఇస్తారేమో, ఆంధ్రాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా, ఇక్కడ ఇవ్వరు కదా. ఇక్కడ నిన్నగాక మొన్న మాట్లాడి రేపు ఇచ్చాడంటే రేవంత్ రెడ్డి మీద ఆడుకోరు సోషల్ మీడియాలో. నువ్వు ఎట్ట చెప్పావా, ఎందుకు చెప్పావు ఈ రకంగా, ఎందుకు రేట్లు ఎగస్ట్రా కమ్మిస్తున్నావు అని. 4 షోల కంటే ఎగస్ట్రా ఒక్క షో ఆయన వెంటనే నాలుక మడతేసుట్ల రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఎవ్వరు ఉండరు. ఆయన అబద్ధాలు ఎట్లుంటారు, ఆకారం దాలిస్తే రేవంత్ రెడ్డి లాగా ఉంటారు. కానీ సోషల్ పర్పస్ ఉన్న సినిమాలకు ఎగ్జంప్షన్ ఉంటుందని అన్నారు ఆయన. అది సినిమా అనేది ఎగ్జంప్షన్ ఎప్పుడు ఉంటుందని చెప్పారంటే, ఎగ్జంప్షన్ ఎప్పుడు ఉంటుందని చెప్పారంటే చారిత్రాత్మక సినిమాలు, ఏదన్నా సినిమాలు తెలంగాణ సాంప్రదాయాన్ని ఎలువెత్తే చిత్రాలు ఇట్లాంటివి నిర్మిస్తే ఎగ్జంప్షన్ అండ్ సబ్సిడీ 2 ఉంటాయని చెప్పాడు. అంతేగాని కమర్షియల్ సినిమాకి హీరోలు 100 మందిని కొట్టిన సినిమాలకి ఉంటాయని ఆయన చెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జంప్షన్ అనేది జరగదు. ఎగ్జిబిటర్లు ఆల్సో, తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆల్సో దానికి వ్యతిరేకంగా ఉన్నారు. విజయేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ₹1 లేకపోయినా ఏళ్ళ కోసం 900, 800. ఈ రోజు సంధ్యా థియేటర్ ఉందండి, వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళు కంకర అమ్ముకునే చంద్రయ్య అండి ఆ థియేటర్, కంకర అమ్ముకునే చంద్రయ్య థియేటర్. ఆయన ఎందుకండి, ఆయన వచ్చి ఒక ఫ్యాషన్ కొద్దీ సినిమా థియేటర్ నిర్మించి అట్ ద సేమ్ టైం అతను ఇక్కడ హైటెక్ సిటీలో కూడా హైటెక్ థియేటర్ కూడా నిర్మించి ఆయన కూలీగా సంపాదించిన డబ్బుతో అతను ఎవరో చేసిన నేరానికి అతను ఎందుకు వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. దానికంటే సమాధానం చెప్పాలి. ఇబ్బంది పడుతున్నారు, రేట్లు పెంచుతున్నారు. మళ్ళీ మీరు మాట్లాడదు, దీనికి నేను ఉన్న లైన్ లో. ఓకే, థ్యాంక్ యూ. రైట్, కరాటి కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి. కళ్యాణి గారు చెప్పండి. ఇందాకేదో మాట్లాడుతున్నారు, చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు బెనిఫిట్ షోస్ రద్దు చేసేయాలని ముందు నుంచి ఉన్న డిమాండ్. ఎందుకంటే ఎక్కువగా ఎవరికి కూడా అది అందరికి ఇష్టం లేకపోతే డిబేట్ టాక్ ముందు నుంచి ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఏదో చాలా బాధపడుతూ కన్నా కూడా ఇది లేకపోతే చాలా వరకు మంచిది అనే విధంగా. అంటే బెనిఫిట్ షోల రద్దుతో నష్టపోయేది ఎవరంటారు? రద్దుతో బడా నిర్మాతలు బలి కాబోతున్నారా, ఏమనుకోవాలి? కొంతమంది నిర్మాతలే వాళ్ళు మేము ఎక్కువ పెట్టాము అనుకునే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కదా ఇది కోరుకునేవాళ్ళు. సామాన్య ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు. ఫ్యాన్స్ కావాలి. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల, ఇలా తీసుకోవడం వల్ల ఆ ఫ్యాన్స్ ఇట్లా ఈ తోపులు అట్లా తొక్కిసలాట్లు ఇప్పుడు ఏం జరిగిందో చూసాం మనం. కొన్ని అడగడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మానేస్తే కొంతకాలం లేకుండా తర్వాత మళ్ళీ తీస్తారా తీరారని పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఫిల్మ్ ఛాంబరే మా అందరికి సుప్రీం, అంటే ఫిల్మ్ ఛాంబర్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అన్ని 24 క్రాఫ్ట్స్ కట్టుబడి ఉంటాయి. సో ఈ రోజు ఏదైతే అందరూ అనుకున్నారో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం అంతా మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏది ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది, జనాలకి ఏ విధంగా బెస్ట్ అవుతుంది, ఏది మనకి పనికొస్తుంది, ఏది ఇండస్ట్రీకి ఫేవర్ అవుతుంది చూసి తీసుకుంటారు నిర్ణయం. సో అవన్నీ కూడా జరగడం వల్ల ఒక విధంగా మంచి జరుగుతుంది. కొంత నష్టపోయే నిర్మాతలు ఉంటారు, కొంతమంది ఇబ్బంది పడకుండా సరేలేనే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ సెకండరీ. ఇది తర్వాత వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి పెద్దవాళ్ళందరూ మాట్లాడతారా, దిల్ రాజు గారు ఇప్పుడు ఏదో పొజిషన్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ తర్వాత గానీ ఇక్కడ రాజకీయం చేస్తూ ఎక్కువ కాలం దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తూ చాలా రోజులు దీన్ని లాగుతున్నారు, ఇష్యూని పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? అవార్డు గురించి అది జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలి అంటే అండి దాన్ని కొంచెం చాలా పెద్ద ప్రాసెస్. అది కొంచెం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పుడు అవన్నీ కొంచెం ఆలోచిస్తారు. అంతవరకు అలా జరుగుతుందని నేను అనుకోను. కొంతమందికి వెనక్కి తీసుకున్న రోజులు ఉన్నాయి, కొంతమంది ఇచ్చేసిన రోజులు ఉన్నాయి, స్వచ్ఛందంగా చాలా ఉన్నాయి. కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా నాకు ఇది సరే అంటే. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒకప్పుడు సినిమా హీరోలు అంటే చెట్లను కాపాడే వాళ్ళు, నేడు స్మగ్లర్ పాత్రలు కథను బట్టి ఒక మాట చెప్తానండి. ఒకప్పుడు చిరంజీవి గారు ఒక సినిమాలో కిడ్నీ దానం చేసేస్తారండి విజేతారి సినిమాలో. అందులో విజేత కిడ్నీస్ దానం చేశారని ప్రతి ఒక్కరు హీరోని చూసి కిడ్నీలు దానం చేసేయట్లేదు కదా. కదండి క్యారెక్టర్ కానీ స్మగ్లర్ క్యారెక్టర్ చేయొద్దు అన్నది ఆయన సూచన ఇవ్వాలి. నెక్స్ట్ టైం చేయొద్దని చెప్పాలి. అంతేగాని కథను తీసుకొచ్చి ఆ కథలోకి చిరంజీవి గారు ఇచ్చారని ప్రతి ఒక్కరు కిడ్నీ ఇచ్చేసారా చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. కిడ్నీ ఇవ్వట్లేదుగా, మరి అప్పుడు అది కథే కదా, ఇది కథే కదా. అంటే స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకు జాతీయ అవార్డ్స్ ఏంటనేది కొందరు ఇప్పుడు అన్ని దొంగలు వాళ్ళు అనగానే చేసిండ్రు కదా. అట్లంటే జేబు దొంగ, మంచి దొంగ, అడవి దొంగ, క్యారెక్టర్ కావాలి కదండి. ఇప్పుడు అనుష్క గారు క్యారెక్టర్ చేశారండి, ఆ క్యారెక్టర్ కి చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామండి మరి?
అవన్నీ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ వాళ్ళ తాలూకు క్యారెక్టర్ రిజెంబలెన్స్ చేయదండి. ఎప్పుడైనా క్యారెక్టర్ మనం క్యారెక్టర్ లో చూడాలి. ఇప్పుడు నేను చాలా క్యారెక్టర్స్ ఇస్తుంది. క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ అంటే నేను రియల్ గా ఫైట్ చేస్తాను. సినిమా తెరపై నేను వ్యాంప్ క్యారెక్టర్ చేశాను. మరి ఎట్లా అంటారు అప్పుడు? తప్పు కదా అది. చాలా చాలా రాంగ్ అండి అది. ఇప్పుడు స్మగ్లర్ క్యారెక్టర్ చేశారు కాబట్టి నేషనల్ అవార్డుకు అతను అర్హుడు కాదన్న ఒక విమర్శ ఉంది. వస్తున్నాయి. అయితే ప్రీవియస్ లో కమల్ హాసన్ కు ఒకసారి అవార్డు వచ్చింది, నాయకుడు అనే సినిమా. ఇది ఒక డాన్ క్యారెక్టర్, మొదలియార్ అనే ఒక అండర్ గ్రౌండ్ డాన్ కథనే అది నాయకుడు అని సినిమా తీశారు. ఇదేమో స్మగ్లర్ క్యారెక్టర్ అయితే అది అండర్ వరల్డ్ డాన్ క్యారెక్టర్. అతని పెర్ఫార్మెన్స్ చూసి కమిటీ మెచ్చి ఆ అవార్డు ఇచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ కూడా మీరు స్మగ్లర్ లా ఎందుకు ట్రీట్ చేస్తారు, అదొక క్యారెక్టరేషన్ అన్న విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలి. మనం విమర్శించిన అక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసింది. అందులో ఉన్న 18 మంది చూశారు, పరిశీలించారు. మెజార్టీ సభ్యులు అతనికి అర్హత ఉంది, పెర్ఫార్మెన్స్ విషయంలో అతనికి ఇవ్వచ్చు అని వాళ్ళు సిఫార్సు చేశారు. కాబట్టి స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడంటే సినిమా ఆర్టిస్టులు అనేక రకాల పెర్ఫార్మెన్స్, అనేక రకాల క్యారెక్టర్స్ చేస్తుంటారు. వాళ్ళ వ్యక్తిగతంగా స్మగ్లర్ కాదు కదా, లేదా వ్యక్తిగతంగా దొంగలో లేదా మరొకటో కాదు కదా. అలాగే చూడాలి. ప్రతిదీ రాంగ్ అండి అలా మాట్లాడితే. నేను దాన్ని యాక్సెప్ట్ చేయనండి. ఏదైనా రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. ఆయనకి వెనక్కి ఇచ్చేయాలి. ఆయన కష్టపడి, ఆయన చిన్నగా ఫ్రీగా వచ్చేది. ఆయన కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు. ఆయనకి అలా మాట్లాడడం తప్పు కాదు, ఎవరైనా తప్పేది. ఎందుకంటే ఆయన కష్టపడితేనే ఆ పర్ఫార్మెన్స్ చూస్తేనే ఇచ్చేది ఇంతమంది కమిటీ సభ్యులు. అలాంటి అవార్డు వెనక్కి ఇచ్చేయడానికి ఎంత ఈజీగా అలా చెప్తారు. వీళ్ళు ఏమన్నా అంటే కుళ్ళ జలసా ఇంకేమన్నా? ఆయన చేసింది క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ కి అలా అయితే భాషా సినిమాలో ఇవన్నీ సినిమాలు ఎన్ని సినిమాలు ఆపేయాలి మనం? ఎన్ని సినిమాలో క్యారెక్టర్స్ పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు రజనీకాంత్ కు. అలాంటివన్నీ మనం చేయకూడదండి, తప్పండి. అది తప్పు. చిరంజీవి, నేను అడిగిన ఎగ్జాంపుల్ ఒకటే. చిరంజీవి గారు విజేతలో సైకిల్ తొక్కుతూ తర్వాత కిడ్నీ ఇచ్చేస్తారు ఒక సినిమాలో, అది విజేత సంథింగ్ ఏదైనా. మరి అలాగే అందరూ ఫ్యాన్స్, అలాగే అందరూ హీరోలు ఇచ్చేస్తారా? మరి వాళ్ళకి దానికి ఏ అవార్డు ఇచ్చారు? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు స్మగ్లర్ క్యారెక్టర్ కి ఎలా ఇస్తారని ఎలా మాట్లాడతారు? స్మగ్లర్ క్యారెక్టర్. కళ్యాణ్ గారు, మొత్తానికి అల్లు అర్జున్ ఈ టాపిక్ కి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా చెప్పారు. ఫైనల్ గా ఏం లేదండి, అల్లు అర్జున్ గారు కూడా కొంచెం గైడ్ లైన్స్ కరెక్ట్ గా తీసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇక ముందు హీరోలందరికీ ఇది కన్విప్ అవుతుంది. తప్పే, ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేము, ప్రాణానికి విలువ కట్టలేము. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా, ప్రభుత్వం గాని మీరు గాని ఆ ప్రాణం రాదు, ఆ తల్లి రాదు ఆ పిల్లలకి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో తను కూడా కొట్టుమిట్టాడుతున్నాడు. తను కోలుకొని రావాలని కోరుకుంటున్నాను. ప్రాణాన్ని తేలేం కాబట్టి ఇక ముందు ఇలా ప్రాణహాని జరిగే విధంగా ఏ విధమైన ఏవి జరగకూడదని, జరిగిపోయింది అన్ఫార్చునేట్. కాబట్టి ఇక ముందు జరగకూడదని నేను కోరుకుంటూ, అల్లు అర్జున్ గారు గైడ్ లైన్స్ తీసుకొని మాట్లాడుతూ కొంచెం ముందుకెళ్ళాలి. ఒక ఇన్స్పిరేషన్, చాలా మంది ఒక హీరోగా ఉన్నారు, నేషనల్ హీరోగా ఉన్నారు, పాన్ ఇండియా హీరోగా ఎదిగారు చాలా కష్టపడి. దాన్ని నిలబెట్టుకుంటూ అది ఇండస్ట్రీకి మీరు సపోర్ట్ గా ఉంటూ, ఇండస్ట్రీ కూడా మీకు సపోర్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పు చేస్తే ఎంత పెద్దవాళ్ళని శిక్ష పడాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎవరికైనా మాకు ఒకటే, సామాన్యుడైనా హీరో అయినా ఒకటే అనుకునేటట్టుగా మీరు ప్రవర్తిస్తే ముందు మీ దగ్గర బోల్డ్ అని మేము ఇస్తాం సమస్యలు. ఆ సమస్యలు కూడా అలాగే తీసుకోండి. అలాగే మన గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కూడా చేసి అన్ని చేస్తుంటే మీరు ఇప్పుడు కూడా మేము కరెక్ట్ అంటాము. మీ తప్పు కూడా ఉంది, మీ వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వానికి గట్టిగా ఇది ఒక ఆలోచించాల్సిన విషయంగా భావిస్తూ మా వైపు నెట్టేసి ఇండస్ట్రీ వాళ్ళందరినీ భౌతిక దాడులు ఇక ముందు ఎవరు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. రైట్. సుమిత్ర గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి మేడం. గతంలో కూడా ఈ తొక్కిసలాట ఇదేం కొత్తదని కాదు. చంద్రబాబు నాయుడు పుష్కరాలకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట, అక్కడ అనేక మరణాలు. రీసెంట్ గా లోకేష్ గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ వ్యక్తి ఆయన తారక రత్న గారి మరణం, ఇవన్నీ జరిగినాయి కదా. ఇలా జరగకూడదు. రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా, ఎక్కడైనా జరగకూడదు. జరిగిన అంశాన్ని అదే అంశంగా తన పేరు తను బయటపడి ఇవాళ తెలంగాణ మొత్తం అనుకుంటుంది, అనుకోకుండా ఆయన పేరు నోటికి సడన్ గా రానందుకు ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుందని. అది యావత్తు సినీ పరిశ్రమకు అంటే విధంగా, సినీ పరిశ్రమ మొత్తం నష్టపోయే విధంగా చర్యలు ఉండకూడదు. ఇదే ఒక సమస్య కాదు. ఇవాళ గురుకుల ఇదొకటి దొరికిందండి తెలంగాణ సమాజానికి. మీరు శ్రీతేజ్ కుటుంబానికి ఏదైతే సహాయం అందిస్తా ఉన్నారో
అదే సహాయం గురుకుల విద్యార్థులు ఎవరైతే హాస్టల్లో మరి కలుషితాహారం తిని పాములు గరిచి రకరకాల కారణాలతో ఇలా 55 మంది విద్యార్థులు ఎవరైతే చనిపోయారో ఆ పిల్లలందరికీ ఇవ్వాలి. ఎవరైతే రైతులు చనిపోయారో సకాలంలో రైతు బంధు అందక అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎవరైతే చనిపోయినరో తెలంగాణలో ఎంత నష్టం జరిగిందో వాళ్ళందరికీ ఈ సపోర్ట్ దొరకాలి. తప్పకుండా ఈ దారి మళ్లించే ఆలోచన మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. ప్రజలకు అర్థం అవుతా ఉన్నది, విషయం తెలుస్తా ఉన్నది. ఒక్కటే విషయాన్ని ఏళ్లకేళ్లుగా ఈ 4 ఏళ్లు కూడా దీన్ని కొనసాగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ దాడి జరిగింది, వాళ్ళు రేవంత్ అనుచరులు వెళ్లి దాడి చేస్తారు, రేపు ఇంకోటి జరుగుతుంది. జరిగిన దీన్ని కొనసాగించడం అయితే తెలంగాణ సమాజం స్వాగతించదు. ముందే సినిమా అంటే అంతంత మాత్రమే. తెలంగాణ సమాజంలో సినిమాకి అంత వేలం వేరి, తమిళనాడులో గుడి కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు ఉన్నట్టు ఇక్కడ ఉండరు. నడుస్తుంది పరిశ్రమ, నడవనివ్వండి, నష్టం ఏం లేదు దాంతో. మరి ఒకటే సమాజానికి ఒకటే చెప్పాల్సింది ఏంది, సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక మంచి సినిమా తీయండి అని. కొన్ని ఇప్పుడు పుష్ప అంటే నా పర్సనల్ గా నేను ఒక మహిళగా చెప్తున్నా, 1000 రూపాయలు ఇస్తాం ముద్దు ఇస్తుంది అడగే అంటారు చూడు, అది ఒక మహిళను కించపరిచే విధంగా ఇలాంటి మూవీస్ లో కొన్ని సెన్సార్ మళ్ళీ మాట్లాడుతుంది ఏంటండి, ఆమె జోడికి వచ్చాడు ఊరుకొస్తాం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదండి, అసలు ఆమెకి ఏం సంబంధం ఏంటండి, ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారండి ఏంటి అసలు సమాధానం చెప్పనీయకుండా నాకు అర్థం కాదు. మెంటల్ కేసులను పట్టుకొస్తారు ఎందుకు మీరు, ఇలాంటి వాళ్ళని ఎట్లా మాట్లాడతారండి? అసలు ఆమెకి ఏం సంబంధం, ఏం సంబంధం సార్? నేను నా పర్సనల్ గా నేను చెప్తున్నాను, అలాంటిది కాకుండా సినీ ఇండస్ట్రీ వాళ్ళు హీరోలు బాధ్యతగా అంటే ఒక 50% సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దు, రైతులకు మేలు కలిగే విధంగా, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకునే విధంగా, స్వచ్ఛందంగా చారిటబుల్ గా అలాంటివి ముందుకెళ్లేసి మంచి ఇట్లా ముద్దిస్తావా కూర్చుంటే నిలబడితే వస్తాయి అనేటివి ఇట్లా మానుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు మమ్మల్ని అస్సలు పిలవద్దండి. మేము కాంగ్రెస్ పార్టీ నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఒక్క సినిమాని కాదండి, ఇలాంటి వద్దు మనకి. 50% ఫైనల్ గా మేము ఒక్కటే చెప్తున్నాం, సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. ఈ ఇష్యూ ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించాలి. అందరి బాధ్యత అనేది సమాజంలో చెప్తున్నా. ఓకే, నారాయణ రాజు గారు మీరు చెప్పండి, మీకు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు సినీ పెద్దలతో కూడా చాలా వరకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి అసలు ఏంటి సినీ పరిశ్రమ ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఏర్పడాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఈ ఒక ఇన్సిడెంట్ వల్ల సంబంధాలు తెగిపోయాయని నేనేం అనుకోవడం లేదు. అయితే అల్లు అర్జున్ అంటే సంజయ్ థియేటర్ ఇష్యూలో విమర్శిస్తున్న వాళ్ళు ఆయన సాధించిన విజయాన్ని కూడా మీరు అభినందించండి. ఒక తెలుగు సినిమా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినిమాలకు కూడా పోటీగా ఇచ్చే స్థాయికి మన సినిమాను తీసుకెళ్లాడు. ఇప్పుడే మనం అందరం పాన్ ఇండియా అంటున్నాం కదా, పాన్ వరల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన పేర్కొనాలి. దాన్ని మీరు అభినందించండి. ఇది విమర్శించే ముందు అది కూడా మీరు ప్రశంసించండి. అయితే అంత రెవెన్యూ రావడానికి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థానికంగా ఇచ్చిన ప్రోత్సాహమే ఆ రెవెన్యూ అంటే సుమారు 1800 కోట్ల వరకు ఆ సినిమా వసూలు చేసింది. అలాంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉంటే జరుగుతాయి. అయితే ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ ఏం ముందుకు వెళ్ళలేదు. అయితే చిన్న చిన్న మధ్యలో కొన్ని సంఘటనలు జరిగినా వాటిని పెద్దవి చేయకుండా బహుశా ఆర్టిస్టుల విషయం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు చాలా సున్నిత మనస్కులు, జనరల్ పబ్లిక్ లో వాళ్ళు తిరగరు కాబట్టి వాళ్ళు ఏదన్నా పొరపాటున మాట తూలినా దాన్ని సీరియస్ గా తీసుకోకుండా దాన్ని సమస్యను సమన్వయం చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలా రైట్. థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ కరాటే కళ్యాణి గారు, థ్యాంక్ యూ కేతిరెడ్డి గారు, థ్యాంక్ యూ సుమిత్ర గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.